తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన మెట్టుగూడ, క్లోక్టోవప్, బంజారాహిల్స్, షాపూర్ నగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల ఐక్యత అమలు చేయాలి. ఉద్యమకారులకి జినామీలను వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారులకి జినామీలను వెంటనే జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. అందరికీ మా శుభాభివందనాలు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది ఒక సంక్షేమ సాంఘిక ఉద్యమం. ఏదో ఒకరి కోసం కాదు, మొత్తంగా తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని చూసుకున్న ఉద్యమం కాబట్టి దాంట్లో భాగంగానే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి ఆ తెలంగాణకు కావాల్సిన హంగులు మాత్రం వచ్చినాయి, కానీ ఆత్మ అభిమానం కానీ ఆత్మ కానీ ఇంకా రాలేదు. కాబట్టి ఆ ఘోషని ప్రభుత్వం వారు ఆలకించి మాకు ఇస్తాన్న హామీలని, ఇస్తాన్న వివిధ కార్యక్రమాలని వెంటనే నిర్వర్తించి మాకు కానీ అదేవిధంగా అసూలు బారిన వాళ్ళందరికీ నివాళులు అర్పించి వాళ్ళకి మనం సహకారం చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 4th రోజు మేము ఇక్కడ ప్రోగ్రాం చేస్తాము. పేదవాళ్ళకి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాము. తర్వాత విషయం ఏంటంటే గవర్నమెంట్కు సంబంధించి గవర్నమెంట్ ద్వారా పర్మిషన్తో ఇక్కడ అన్ని సౌఖ్యాలు వాళ్ళే చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఏప్రిల్ 4th మేము ఇక్కడ చాలా భారీ ఎత్తున మేము ప్రోగ్రాం చేస్తాము. ఎందుకంటే ఇది మేము ఇక్కడి నుంచే మొదలైంది. కొన్ని వందల మంది ఇక్కడ నుంచి గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మాకు ఇది స్తూపం, మా స్తూపం, ఇది మా స్తూపంగా మేము భావిస్తాము. కాబట్టి తెలంగాణ 69 పోరాన్ని మేము ఇక్కడి నుంచే గుర్తింపు మాకు రావడానికి కారణం ఇక్కడి నుంచే. కాబట్టి మీరందరూ దయచేసి ఆ రోజు ఏప్రిల్ 4th ఈవినింగ్ 6 గంటలకు మీరందరూ వస్తారని నేను విన్నపంగా నేను అడుగుతున్నాను. మీరు వస్తారని నేను నమ్ముతున్నాను.
జై తెలంగాణ. అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ అమరవీరుల సాక్షిగా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలని జూన్ 2 లోపు అమలు చేయకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమం, ఆ రోజు మా తెలంగాణ కావాలని ఏ విధంగా ఉద్యమం చేసిర్రో ఈరోజు ప్రతి తెలంగాణ ఉద్యమకారుల యొక్క హామీల కోసం మళ్ళీ ఉద్యమం చేస్తారని కూడా ఈ యొక్క అమరుల సాక్షిగా మేమందరం కూడా ప్రమాణం చేస్తున్నాం. ఈరోజు మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. రైతు బంధువుగా, మహిళా బంధువుగా, నిరుద్యోగుల బంధువుగా మారిర్రు. అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారమని మీకు విజ్ఞప్తి చేయడం కోసమే, మీ మీద వ్యతిరేకతతోనో లేకపోతే మీ మీద ఉద్యమం చేయడం కోసమో ఈ మండు టెండల్లో ఈ ఉద్యమకారులు తిరగట్లేదు. మీరిచ్చిన హామీల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని మీ మీద గౌరవంతోనే మిమ్మల్ని బతిమలాడుతున్నాం, అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు ఎంతో అభిమానంగా ఉన్నారు. అదేవిధంగా ఉద్యమకారులను కూడా నిర్లక్ష్యం చేసిన సందర్భంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఉద్యమకారులకి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని అమలు చేసి ఉద్యమకారుల గుండెల్లో పదిలంగా ఉండాలని, మరొక 20 సంవత్సరాలు మీరే ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మర్చిపోతే మాత్రం గత కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు తెలియదు కాదు. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకొని ఇమీడియట్గా ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస గారు తలపెట్టినటువంటి ఈ 21వ తారీఖు నాడు జరిగే ప్లీనరీకి ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ప్రతి ఒక్క ఉద్యమకారిని స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఉద్యమకారులందరికీ పిలుపునిస్తూ అందరినీ మరీ అడుగుతున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇదివరకు ఎంతవరకు అయితే మేము కష్టపడి నష్టపోయినామో మళ్ళీ మీ ప్రభుత్వంలో కూడా మాకు అటువంటిది వచ్చేటట్టు చూడకండి. మేము చాలా ఆశతోటి ఎదురు చూసి మిమ్మల్ని గెలిపించుకున్నాము. 10 సంవత్సరాల నిరాశను మీ ప్రభుత్వంలో వస్తుందని అంటే మిమ్మల్ని కూడా ఎక్కడ ఉంచాలనో మేము అక్కడ ఉంచేవాళ్ళం. కానీ మీ ప్రభుత్వంలో మాకు ఒక ఆశ అనేది ఉండేది. ఎందుకంటే సోనియమ్మ గారు తెలంగాణ కోసం తొలి సంతకం పెట్టిన అమ్మగా మాకు గుర్తుండిపోయింది. కాబట్టి ఈరోజు మా కోసం కంపల్సరీ రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గాంధీ గారు ముందుకొచ్చి మాకు హామీలు నెరవేరుస్తారని ఆశతో ఉన్నాం. ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాం. మరొకసారి ఉద్యమకారులందరికీ, మా ఉద్యమకారులకు అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన అన్నలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు జ్యోతిరెడ్డి, నేను ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము చైతన్య యాత్ర జరపబోతున్నాము. ప్లీనరీ కూడా 21వ తారీఖు ఏప్రిల్ సీతాఫల్ మండి సికింద్రాబాద్లో జరపబోతున్నాము. మా కోరిక ఏంటంటే, మా విన్నపం ఏమంటే, కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా ఉద్యమకారులను పక్కకు జరిపారు. అదే కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ 1.8% ఉద్యమకారులు, ఉద్యమ కుటుంబ వాళ్ళతోనే గెలిచారు. కాబట్టి మేము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని సవినయంగా మనవించుకుంటున్నాం. సార్, మీరు మా ఉద్యమకారులను నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేసిన వాళ్ళను మేము ఓడగొట్టి మిమ్మల్ని గద్దెక్కించినాము. కాబట్టి మీరు మా ఉద్యమకారుల సమస్యలు ఈ జూన్ 2 లోపల పరిష్కరించాలి. మరి ఉద్యమకారుల గురించి ఒక కమిటీ వేసి ఉద్యమకారులు సీనియర్స్, ఉద్యమకారులు ప్రముఖులైన వ్యక్తిని చైర్మన్ చేసి కమిటీ వేసి మా ఉద్యమకారులకు ఓన్లీ ఐడెంటిటీ కార్డు ఇవ్వమంటున్నాము. మేము ఇప్పుడే జాగలు, పెన్షన్లు ఏం అడుగుతలేము. కాబట్టి ఉద్యమకారులను గుర్తించాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు 250 గజాల జాగా, 25,000 పెన్షను వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఉద్యమకారుల ఒక బోర్డును ఏర్పాటు చేసి ఒక 1,000 కోట్ల రూపాయలు ఆ బోర్డుకి కేటాయించాలని, ఇది అతి త్వరలోనే జూన్ 2 లోపల ఒక ప్రకటన వివరించాలని కోరుకుంటూ
జై తెలంగాణ. ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఆహ్వానం పలికినటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గ ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు ప్రతి ఒక్కరికి. అయితే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకి మేము గెలిస్తే 250 గజాలు ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పుడు 15 నెలలు అయిపోతుంది. దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం కోసమే యాత్ర చేస్తున్నాం. ఇలా అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అన్నట్టు మరి మా ఆకలిని రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. మీకు తెలియంది కాదు కాబట్టి మీరు మిగతా హామీలన్నిటిని కూడా నెరవేరుస్తున్నారు. ఉద్యమకాలు ఇచ్చిన హామీలను కూడా నెరవేరాలని ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క మండు టెండర్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమకాలందరూ కూడా ఈ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకి ప్రతి నియోజకవర్గంలో ఘనస్వాతం పలుకుతున్నారంటే ఉద్యమకారుల యొక్క ఆవేదనని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరి ముఖ్యంగా ఖైరతాబాద్ ఉద్యమకారులందరూ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు. తెలంగాణ ఉద్యమకారుని ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి గల కారణం ఈ కేసీఆర్ గారు కానీ, తెలంగాణ భవన్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్న ఉద్యమకారులు కానీ మెయిన్ అడ్డ కాబట్టి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ నుంచి ఎంతోమంది మేమందరం ఉద్యమకారులందరం కలిసి ఉద్యమాన్ని ఊహిస్తున్న ప్రతి పిలుపుకు స్పందించి మేమందరం కూడా తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. మాతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఎందరో మన సీనన్న ఈరోజు బస్సు యాత్ర స్టార్ట్ చేయడము మాకు చాలా సంతోషకరము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులని ఆ ప్రభుత్వం గుర్తించకపోవడం, ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల అన్న బస్సు యాత్రకు మేము స్వాగతం పలకడానికి వచ్చాము. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వాలు స్పందించి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు తగిన ఫలము అందించాలని కోరుకుంటూ మన సీమసీనన్న గారికి ఈ బస్ యాత్ర స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ఈ సీనన్న మన సీనన్న పట్టుకొని మాకు ఇవన్నీ ముందు నడిపిస్తున్నందుకు చాలా సంతోషము. ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి అని ఏ ప్రభుత్వం వచ్చినా మా కోసం పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు మా అన్న ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అన్నతో సహకరించుకుంటూ ప్రతి విషయంలో ప్రతి యాత్రలో ఎక్కడంటే అక్కడ మేము తిరుగుతున్నాము. అన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి చూపిస్తుంటే మాకు చాలా సంతోషం ఉంది. ఇక్కడ వచ్చిందాక మాకు సంతోషం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నమస్కారం. చైతన్య యాత్ర అని చెప్పి మా చీమసీనన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమకారుల ఫోరం తరపు నుంచి వచ్చిన వీరందరికీ మా ఖైరతాబాద్ ఉద్యమకారుల తరపు నుంచి ఘన స్వాగతం పలుకుతూ మేము తెలిపింది ఏంది అనగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని గవర్నమెంట్ నిలబెట్టాలని మేము కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు సీనన్నకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిలబెట్టినందుకు శ్రీనివాస్ అన్నకు ధన్యవాదాలు. ఉద్యమకారులు అంటే లేని టైమున ఉద్యమకారులను గుర్తించి ఒక ఫోరం పెట్టి ఈ ఉద్యమకారుల స్థాయిని నిలబెట్టినందుకు అన్యవారికి ధన్యవాదాలు. ఇదే స్తూప్తుందని మనం ముందుకెళ్ళి మన కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉద్యమ కాలంలో చేసిన అన్నింటినీ మనం సాధించుకోవాలని నేను కోరుకుంటున్నాను.